రంగనా నమస్తే నమస్తే ఏడున్నావే? అవునా? అయితే నీ అమ్మ నువ్వు ఎన్ని రోజులు పెన్ను తిరుగుతావే? ఇట్లా నీ పొలం అంతా ఎండిపోతుంది, పర్రెలు వారింది, ఈకే కాలం లేకపాయి. నీ పొలానికి నీళ్లు పెట్టవా? ఎప్పుడు వచ్చినావా ఇంటికి? సరే మరి పొలం కాడికి రా, నేను కూడా పొలం కానే ఉన్నా. అందుకే ఇప్పటిదాకా నీకు ఫోన్ చేసా గానే రంగనా మోటార్ చేస్తా. మరి పాపా మరి మోటార్ వేసిరా తొందరరా. రంగనకు పంగడిసింది నల్లదాసు కలిసి చూసాము. ఇప్పుడే చేనులకు పోయింది. ఏం లేదు మేము ప్రయత్నిస్తున్నాం మేము కూడా, కానీ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. టెన్షన్ పడకపోయి మరి పరిస్థితి మనం ఏం చేయలేదు. రంగన్న ఎంత మంచి నిన్ను నల్లదాసు గడిచినా రంగన్న పొలకాడు నీళ్ళు పెడతాను శివగాన్ని రంగన్న. అయితే మా భారతదేశం రైతులందరూ నేను ఒకటే కోరుకునేది, అమ్మలకు అక్కలకు అందరికి మా రైతు సోదరులందరికీ నేను ఒకటే కోరుకునేది, మీరు ఏం చేస్తున్నారంటే ఈ పాము కాటు గురయ్యి మన బక్కపేద రైతులు మొత్తం చనిపోతున్నారు. కాబట్టి ఎక్కువ శాతం 50% మంది ఈ పాము కాటు గురై చనిపోతున్నారు. కాబట్టి మీరందరూ జాగ్రత్త వహించండి. నైట్ పూట మీరు పొలాలకి వెళ్ళేటప్పుడు ఒక టార్చిని ఉపయోగించండి, లేకపోతే ఒక కట్టెను తీసుకుపోండి మీ సేఫ్టీ గురించి. లేకపోతే ఒక షూస్ వాడండి. షూస్ కూడా వాడితే కూడా మనము ఎంతో ప్రాణాలను రక్షించిన వాళ్ళం అవుతాం. ఆల్రెడీ మీకు మా రంగన చనిపోయింది కాబట్టి మా బాధ మాకు తెలుసు, మా రైతు బాధ మాకు తెలుసు. కాబట్టి మీరందరూ జాగ్రత్త వహించండి. చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం.